40 ఏళ్ళప్పుడు పొందుకున్న వ్యక్తి 85 ఏళ్ళప్పుడు కూడా ఈ మాట అంటున్నాడు. వాళ్ళకి ఆ రోజు భయపడలేదు, వాళ్ళకి ఈ రోజు కూడా భయపడను. నాకు ఈ ప్రదేశమే ఇవ్వు, ఈ కొండ ప్రాంతమే నాకు ఇవ్వు, నేను వాళ్ళని ఓడిస్తాను, జయం నాదే. నాకు 85 వెళ్ళినా పర్లేదు, 100 ఏళ్ళు వచ్చినా పర్వాలేదు, నేను జయిస్తాను. కారణం ఏంటంటే నా పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు నాకు ఆ ప్రాంతాన్ని, నేను అడుగు పెట్టిన స్థలము ఏమన్నాడు? నా స్వాస్థ్యం అని అన్నాడు. అక్కడ మృగాలు ఉంటే నాకేంటి, అక్కడ మృగాల కంటే దారుణమైన మనుషులుంటే నాకేంటి, ఎత్తైన గోడలుంటే నాకేంటి? దేవుడు ఇస్తానంటే ఇస్తాడు. నేను అడుగు పెట్టాను, ఈ స్థలం నాది, నాకు ఈ స్థలమే, నేను జయించుకుంటాను. ఎవరిని బట్టి మాట పలకగలుగుతున్నాడంట? దేవుణ్ణి బట్టి. ఎందుకో తెలుసా? ఆయన నిండు మనస్సుతో దేవుడిని అనుసరించాడు, వెంబడించాడు. అక్కడ అన్నాడు ఆ మాట, నేను చూసిందే చెప్పాను,